క్రిస్మస్ వేళ కళకళలాడాల్సిన యేసుక్రీస్తు జన్మస్థలం బెత్లెహేం మూగపోయింది. పండుగ పర్వదినం వేళ రద్దీతో కిక్కిరిసిపోయి ఉండాల్సిన యేసుప్రభు పుట్టిన నెల నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం క్రిస్మస్ వేడుకలపై తీవ్ర ప్రభావం చూపింది. యుద్ధం కారణంగా బెత్లెహేం నగరానికి పర్యాటకులు ఎవరూ రాలేదు. సాధారణంగా క్రిస్మస్ పర్వదినం వేళ బెత్లెహేం నగరంలో సంబరాలు అంబరాన్ని తాకుతాయి. కానీ ఈసారి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. యుద్ధం కారణంగా యేసుక్రీస్తు భక్తులు, పర్యాటకులు ఎవరు కూడా బెత్లెహేంకు వెళ్లలేదు. దీంతో ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో కళకళలాడే స్థానిక హోటల్స్, మాల్స్, రెస్టారెంట్లు వెలవెలపోయాయి. ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోని పాలస్తీనాలోని బెత్లెహేం నగరం ఉంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రభావం ఈ ప్రాంతంపై భారీగా పడింది. బెత్లెహేంలో క్రిస్మస్ వేడుకలు జరగకపోవడంతో స్థానికులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా పర్యాటక రంగంపైనే ఆధారపడి జీవిస్తుంటారు. ఇక్కడి చర్చ్లను, చారిత్రక కట్టడాలను చూసేందుకు విదేశీయులు వస్తేనే వీరి వ్యాపారం జరుగుతుంది. కానీ ఈసారి యుద్ధం కారణంగా పర్యాటకులు ఎవరూ రాకపోవడంతో వారి జీవనోపాధి దెబ్బతింది. తాము ఇప్పటి వరకు చూసిన అతి ఘోరమైన క్రిస్మస్ ఇదేనంటూ స్థానికులు వాపోతున్నారు. ఈసారి క్రిస్మస్ చెట్టు లేదని, దాంతోపాటు సంతోషం కూడా లేదని వాపోతున్నారు. అక్టోబర్ 7కి ముందు పరిస్థితులు అన్నీ బాగానే ఉండేవని, క్రిస్మస్ బుకింగ్స్తో అప్పటికే హోటల్ గదులన్నీ నిండిపోయాయన్నారు. కానీ అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ బృందం దాడి చేయడంతో మొదలైన ఉద్రిక్తత పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. హమాస్ను అంతం చేసేందుకు గాజాపై ఇజ్రాయెల్ బీభత్సంగా దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాంతాల్లో పర్యటనకు అక్కడి ప్రజలతో పాటు విదేశీయులు దూరంగా ఉంటున్నారు. ఈ యుద్ధం కారణంగా రెండు వైపులా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. వేలాది మంది చనిపోయారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.